హాయ్. చిన్న డిస్క్లైమర్. మనం ప్రీవియస్ వీడియోలో టాప్ 10 మూవీస్ ఆఫ్ టీఎఫ్ఐన్ 2025 చేసాం కదా! ఇప్పుడు కొంచెం కొత్తగా బ్యాడ్ మూవీ అవార్డ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. సో, డోంట్ టేక్ ఇట్ ఎనీ పర్సనల్. కొంచెం ఓవర్‌బోర్డ్ అయితే గనుక ఇదంతా కూడా నేను చాలా సర్కాస్టిక్‌గా చేశా. ఇది ఎటువంటి ఫ్యాన్స్‌ని, ఫ్యాండమ్స్‌ని కూడా హర్ట్ చేయడానికి చేసింది అస్సలు కాదు. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్. హోప్ యూ అండర్‌స్టాండ్. అండ్ దిస్ ఈస్ యువర్ హోస్ట్ సాయి కదా అండ్ వెల్కమ్ టు అంతే కదా! సో, ద ఫస్ట్ అవార్డ్ మోస్ట్ కాస్ట్‌లియస్ట్ బ్యాడ్ ఫిల్మ్. ఎనీ గెసెస్? ఇట్స్ గేమ్ చేంజర్. డైరెక్టర్ శంకర్ గారు మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కలిసి దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రం ఎన్నో సంవత్సరాల ప్రొడక్షన్లో ఉండగా ఎన్నో కోట్లు పెట్టి ఈ సినిమాలో అద్భుతమైన పాటలు చిత్రీకరించారు. ఈ సంవత్సరం మోస్ట్ కాస్ట్లీయెస్ట్ బ్యాడ్ మూవీ అవార్డును సంపాదించుకున్నందుకు డైరెక్టర్ శంకర్ గారికి ఇదే మన కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ డైరెక్టర్ శంకర్ గారు. నో, ద సెకండ్ అవార్డ్ రాడ్ మ్యాక్స్ అవార్డ్. ఈ ఇయర్ మనం చాలా చూసి ఉంటాం, బట్ గోస్ టు రాబిన్ హుడ్. డైరెక్టర్ వెంకీ కుడుముల గారు చలో, భీష్మ లాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత హీరో నితిన్ గారితో కొలాబరేట్ అయ్యి తీసిన చిత్రం రాబిన్ హుడ్. అద్భుతమైన కేమియోకి క్రికెటర్ డేవిడ్ వాటర్గన్ తీసుకొచ్చారు. వెంకీ కుడుముల గారు తన అద్భుతమైన క్రింజ్ కామెడీతో ఈ ఇయర్ రాడ్ మ్యాక్స్ అవార్డుని పొందారు. కంగ్రాట్స్ వెంకీ కుడుముల గారు. సో ద థర్డ్ అవార్డ్ మెగా సీరియల్ అవార్డ్. ఇంకెవరో కాదు, ఇందాకే ఆల్రెడీ ఒక అవార్డు దక్కించుకుని రెండో అవార్డు వైపు దూసుకుపోతున్నాడు మన నితిన్. ఇట్స్ తమ్ముడు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు దిల్ రాజు గారి కాంబినేషన్లో వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మన కన్సిస్టెంట్ స్టార్ హీరో నితిన్ గారితో కలిపి కొలాబరేట్ అయి చేసిన చిత్రం తమ్ముడు. సీరియల్ లాంటి అద్భుతమైన ఎమోషనల్ సీన్స్తో థియేటర్కు వచ్చిన ఆడియన్స్ని ఏడిపించినందుకు తమ్ముడు చిత్రానికి ఈ ఇయర్ మెగా సీరియల్ అవార్డుని పొందారు. కంగ్రాట్స్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు అండ్ కన్సిస్టెంట్ స్టార్ నితిన్ గారు. నెక్స్ట్ అవార్డ్ అరుంధతి 144p. ఈ అవార్డు దక్కించుకునేది ఇంకెవరో కాదు, మన తమన్నా బేటియాస్ ఒడెలా 2. డైరెక్టర్ సంపత్ నంది గారు తమన్నా బేటియా గారు కొలాబరేషన్లో ఈ సంవత్సరం వచ్చిన చిత్రం ఒడెలా 2. ఈ చిత్రంలో అద్భుతమైన విఎఫ్ఎక్స్ అండ్ స్టోరీతో 4K థియేటర్లో చూసిన కూడా 144pలోనే కనిపించిందని చెప్పి ఈ చిత్రం థియేటర్లో చూసిన ప్రతి ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఈ ఇయర్ అరుంధతి 144p అవార్డుని సంపాదించుకున్న డైరెక్టర్ సంపత్ నంది గారికి ఇదే మన కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ డైరెక్టర్ సంపత్ నంది గారు. The overrated movie of 2025. It's none other than తండేల్. డైరెక్టర్ చందు మొండేటి గారు హీరో నాగ్ చైతన్య గారు మరొకసారి కొలాబరేట్ అయి చేసిన చిత్రం తండేల్. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్లో సూపర్ హిట్ స్టాటస్ని సంపాదించుకున్నా కూడా చాలా వరకు బోరింగ్ సీన్స్తో, అక్కడక్కడ కొన్ని మంచి సీన్స్తో, మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు టేడేడే అని చెప్పి బీజిఎంతో, నాగ్ చైతన్య గారు బుజ్జి తల్లి అని చెప్పి సినిమా మొత్తం మన వాయిస్తూనే ఉంటారు. ఈ ఇయర్ మోస్ట్ ఓవర్ రేటెడ్ మూవీ అవార్డుని సంపాదించుకున్నందుకు డైరెక్టర్ చందు మొండేటి గారికి ఇదే మన కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ డైరెక్టర్ చందు మొండేటి గారు. మనం ఇప్పుడు దాకా స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమాలు చూసుంటాం, బట్ ఫస్ట్ టైం మనం ఈ ఇయర్ చూసాం స్లైస్ ఆఫ్ హ్యాండ్ మూవీ. అండ్ ద అవార్డ్ గోస్ టు నన్ అదర్ దాన్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారు కళ్యాణ్ రామ్ గారు కలిసి కొలాబరేట్ అయి చేసిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ చిత్రంలో భారీ తారాగణంతో పాటు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, మనని కట్టిపాడేసే ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు దాకా ఎన్నో స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమాలు చూసిన మనం ఫస్ట్ టైం స్లైస్ ఆఫ్ హ్యాండ్ సినిమాను చూసాం. ఈ చిత్రం క్లైమాక్స్ కి ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. ఈ చిత్రానికి ఈ ఇయర్ స్లైస్ ఆఫ్ హ్యాండ్ అవార్డును సొంతం చేసుకున్నందుకు గాను డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారికి ఇదే మన కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారు. ఈ ఇయర్ ఎన్నో రొట్ట సినిమాలు చూసాం. అన్ని రొట్ట సినిమాల్లో టాప్ 1గా నిలిచిన సినిమా మాస్ జాత్ర. డైరెక్టర్ భాను భోగవరపు గారు, మాస్ మహారాజా రవితేజ గారు కొలాబరేషన్లో ఈ ఇయర్ మన ముందుకు వచ్చిన చిత్రం మాస్ జాత్ర. ఈ చిత్రంలో అప్పుడప్పుడు కొన్ని మంచి మాస్ సన్నివేశాలతో పాటు మొత్తం సినిమా నిండా రొటీన్ రొట్ట సీన్స్ తో నింపేసినందుకు గాను డైరెక్టర్ భాను భోగవరపు గారు ఈ ఇయర్ రొట్ట మ్యాక్స్ అవార్డుని సొంతం చేసుకున్నారు. కంగ్రాట్స్ డైరెక్టర్ భాను భోగవరపు గారు. నౌ ద నెక్స్ట్ కేటగిరీ మొత్తానికి రిలీజ్ అయ్యింది. ద అవార్డ్ గోస్ టు నన్ అదర్ దాన్ హరిహర వీరమల్లు. డైరెక్టర్ క్రిష్ జాగలమూడి గారు డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం 2020 నుంచి ప్రొడక్షన్లో ఉండగా 2025లో మొత్తానికి వచ్చింది. ఈ చిత్రంలో అద్భుతమైన విఎఫ్ఎక్స్ సన్నివేశాలకి ప్రత్యేక అభిమానులే ఉన్నారు. ఈ చిత్రానికి ఈ ఇయర్ మొత్తానికి వచ్చింది అవార్డు సొంతం చేసుకున్నందుకు గాను ఇదే మన కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారు. కంగ్రాట్స్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారు.
నౌ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్, అసలు ఇది టీఏ కాదు అవార్డ్, గోస్ టు నన్ అదర్ దెన్ లైలా. డైరెక్టర్ రామ్ నారాయణ్ గారు అండ్ మన మాస్కా దాస్ విశ్వక్సేన్ గారు కొలాబరేషన్ లో వచ్చిన చిత్రం లైలా. ఈ మూవీలో మన మాస్కా దాస్ విశ్వక్సేన్ గారు ఒక లేడీ క్యారెక్టర్ వేసి లైలా పాత్రకి ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు. ఈ మూవీలో ఎంతో అద్భుతమైన కామెడీతో, మంచి ఎమోషనల్ సీన్స్ తో దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అసలు ఇది టీఏ కాదు అని చెప్పి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ ఇయర్ అసలు ఇది టీఏ కాదు అవార్డు సంపాదించుకున్నందుకు గాను డైరెక్టర్ రామ్ నారాయణ్ గారికి ఇదే మన కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ డైరెక్టర్ రామ్ నారాయణ్ గారు. Now the last award, special category, bad dubbed film. Award goes to none other than War 2. డైరెక్టర్ అయన్ ముఖర్జీ గారు, హృతిక్ రోషన్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కొలాబరేషన్లో వచ్చిన చిత్రం వార్ 2. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో ఇది ఇంకొక యాడ్ ఆన్గా నిలిచింది. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు అద్భుతమైన విఎఫ్ఎక్స్ సన్నివేశాలకి ప్రత్యేక అభిమానులే ఉన్నారు. ఈ చిత్రానికి ఈ ఇయర్ బ్యాడ్ డబ్డ్ మూవీ అవార్డు సంపాదించుకున్నందుకు గాను డైరెక్టర్ అయన్ ముఖర్జీ గారికి ఇదే మన కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ డైరెక్టర్ అయన్ ముఖర్జీ గారు. ఈ వీడియో వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే మై సిన్సియర్ అపాలజీస్ టు దెమ్. సో దీస్ ఆర్ ద బ్యాడ్ మూవీ అవార్డ్స్ ఆఫ్ 2025 ఇన్ టీఎఫ్ఐ. ఇంకా ఏమైనా బ్యాడ్ మూవీస్ నేను మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ బ్యాడ్ మూవీ అవార్డ్స్ అందుకున్న డైరెక్టర్స్, యాక్టర్స్ అండ్ వీడియో చూస్తున్న మనం 2026లో గట్టి కంబ్యాక్ ఇద్దాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. అంతే కదా, ఇంకేంటి మరి, అంతే కదా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.